టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. నేడు సిడబ్ల్యూసి సమావేశం. ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో సిడబ్ల్యూసి భేటీ. సమావేశానికి సిడబ్ల్యూసి సభ్యులు, శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులు హాజరు కానున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు. తెలంగాణ నుంచి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దామోదర్ రాజనరసింహ, చల్ల వంశీచందర్ రెడ్డి. ఏపీ నుంచి హాజరు కానున్న రఘువీరారెడ్డి, టి సుబ్బిరామిరెడ్డి, పల్లంరాజు, కొప్పులరాజు, గిడుగు రుద్రరాజు. హైదరాబాద్ లో పెరిగిన చలి తీవ్రత. ఆదిలాబాద్ 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, మెదక్ 11.4, పటాన్చెరులో 12.2 డిగ్రీలు, హన్మకొండలో 13.5, రామగుండం 13.8 డిగ్రీలు, నిజామాబాద్ లో 14.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరంభీం జిల్లాలో మహిళపై పులి దాడి. గన్నారంకు చెందిన మోరే లక్ష్మి మృతదేహంతో కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీస్ ముందు కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో కంటైనర్ లారీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. పటాన్చెరు మండలం రుద్రారంలో హైవేపై కంటైనర్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. లగచర్ల, హకీంపేట్, పోలేపల్లిలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం. ఆయా ప్రాంతాల్లో ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం. టెక్స్టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. పొల్యూషన్ నిల్, యువతకు ఉద్యోగాలు వస్తాయన్న యోచనలో ప్రభుత్వం ఉంది. కాకినాడ పోర్టు వద్ద సముద్రంలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం పట్టుబడ నౌక వద్దకు ప్రత్యేక బోట్లో వెళ్లిన పవన్, నౌకలో ఉన్న 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా తీశారు. సముద్రంలో 9 నాటికల్ మైళ్ళ దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించిన పవన్, భారీగా బియ్యం ఆక్రమణ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఫైర్ అయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్లేందుకు నిరాకరించిన భారత్. సెక్యూరిటీ కారణాల వల్ల పాకిస్తాన్ కు భారత్ వెళ్లడం కుదరదని, రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సెక్యూరిటీ కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమన్న ఎంఈఏ. తటస్థ వేదికపై నిర్వహించాలని హైబ్రిడ్ పద్ధతిని ప్రతిపాదించిన ఇండియా. అయితే భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామన్న పాక్ క్రికెట్ బోర్డు. గవర్నర్ బంగ్లా దగ్గర సంపుల నిర్మాణం వివాదాస్పదమైంది. 33 kV, 11 kV కేబుల్స్ నుంచి సంపుల నిర్మాణం. వాటర్ సంపులు, హైపవర్ విద్యుత్ కేబుల్స్ ఉంటే ప్రమాదమని హెచ్చరించిన ప్రభుత్వ విద్యుత్ శాఖ మాట పట్టించుకొని కాంట్రాక్టర్, పోలీసులను ఆశ్రయించిన విద్యుత్ శాఖ అధికారులు. వచ్చే వారం వాటర్ సంపులు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రైతు బంధుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు కంటే బోనస్ బాగుందని రైతులు అంటున్నారని ఆయన అన్నారు. 15,000 వరకు బోనస్ వస్తుందని చెబుతున్నారు. ఏది రైతులకు మేలు అనుకుంటే అదే చేస్తామని తుమ్మల అన్నారు. 10,000 ఓట్ల కోసం మేము పనిచేయడం లేదని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, వర్సిటీల ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లతో సమానంగా ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించారు. మూల వేతనంపై 5% ఐఆర్ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి ఇప్పటికున్న ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स की खिदमत अरसे दराज से जारी है। एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज एंड उम्रा ग्रुप पेश करता है कम कीमत पर बेहतरीन सहूलतों के साथ उम्रा की सादत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना मुनव्वरा में हरम से बिल्कुल करीब स्टार लग्जरी होटल में क़याम व ताम की सहूलत। इसके अलावा 3 वक्त हैदराबादी लजीज व जायकेदार खाना और चाय और लॉन्ड्री की सहूलत भी दस्तियाब रहेगी। बेहतरीन मौलिम की रहनुमाई में उम्रा की सहूलत और तमाम मुकाम मुक़द्दसा की ज़ियारत करवाई जाती है। हमारे यहाँ हर माह 7 से 8 ग्रुप उम्रा की सादत के लिए रवाना होते हैं। उम्रा की सादत के ख्वाहिशमंद अहबाब एक बार जरूर तशरीफ लाए और खिदमत का मौका दे। एग्जैक्ट टूर्स एंड ट्रैवल, दारुस्सलाम बिल्डिंग, 4th फ्लोर, एर्रागड्डा मेन रोड, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9515125286 या 6301071433।